నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఇరాన్ చర్చలు ఏమవుతాయన్నది ఒక పెద్ద గందరగోళానికి దారితీసే పరిస్థితి కనపడుతుంది. లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో చర్చల్ని అవసరమైతే బహిష్కరిస్తామని ఇరాన్ ఒకవైపు ప్రకటన చేస్తోంది. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం ఇస్లామాబాద్కి బయలుదేరింది. అయితే ఆఖరి నిమిషంలో ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులను ఆపుతుందా, ఇత్యాది అంశాలన్నీ చర్చకు వస్తున్నాయి. అలాగే హర్మూజ్ తెరిచినట్టు తెరిచి ఇరాన్ మళ్ళీ మూసేసింది. 140 షిప్పులు రోజు ట్రావెల్ చేసేటువంటి హర్మూజ్లో కేవలం 15 షిప్పులే అనుమతిస్తామని చెప్తున్నారు. గత 24 గంటల్లో కేవలం 7 షిప్లే హర్మూజ్ జలసంధిని దాటినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఐఆర్జీసీ ఒక మ్యాప్ను రిలీజ్ చేసింది. పడవలు షిప్లు ఏవైతే వెళ్తాయో అవి ఓమన్ తీరం వైపు కాకుండా కొంత మధ్యగా లేదంటే ఇరాన్ వైపుకి దగ్గరగా వెళ్ళాలని సీ మైన్స్ బారిన పడకుండా ఉండటం కోసం సేఫ్ ప్యాసేజ్కి సంబంధించిన ఒక మ్యాప్ను కూడా రిలీజ్ చేసింది. ఈ ఎన్ని అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు సంజయ్ పుల్పాక్ గారు విదేశీ వ్యవహారాల నిపుణులు ఉన్నారు. అలాగే పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే మనతో సత్యమూర్తి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. పుల్లారావు గారు, ఒక గండం గడిచింది మీ పుణ్యాన. 2 రోజుల క్రితం మనం పెట్టుకున్న చర్చలో ఈ ఒక నాగరికతను అంతం చేస్తాన్న రోజు నిజంగా నేనైతే చాలా ఆందోళన పడ్డాను. కొన్ని పత్రికల్లో అదే ప్రధాన శీర్షిక కూడా పెట్టారు, అణుదాడి కూడా జరుగుద్దన్న శీర్షిక కూడా పెట్టిన పరిస్థితి. మొత్తానికి 24 గంటలు గడవకముందే 12 గంటలు, 24 గంటలు కూడా కాదు, మనం మాట్లాడుకున్నాక 12 గంటల లోపే ట్రంప్ గారి మనసు మారింది. కొంత చర్చలకి ఒక దారి ఏర్పడింది. కాల్పుల విరమణ, అట్లీస్ట్ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుంది. చర్చలు ఇస్లామాబాద్లో జరుగుతాయి రేపు అనుకున్నాం. జేడీ వాన్స్ బృందం వస్తున్నది, అట్లాగే ఇరాన్ నుంచి ఒక బృందం వస్తుంది అనుకున్న టైంలో ఇజ్రాయెల్ లెబనాన్ మీద చేస్తున్న దాడులు దీనికి అడ్డంకిగా మారే పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకవైపు ఆయన లెబనాన్తో మేము చర్చలకి సిద్ధమని నెతన్యాహు ప్రకటన చేస్తారు, దాడులు మాత్రం ఆపము, చర్చలదే దాడులు అని చెప్తున్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి? చర్చలు జరుగుతాయా? మీ అంచనా, మీరు బాగానే కొంత ముందస్తుగానే జ్యోతిష్యం తెలిసినట్టుగా చెప్తున్నారు. చర్చలు జరుగుతాయా ఏంటి చెప్పాలి? 100% జరుగుతాయి. ఓకే, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే బయట ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని మీసాలు దువ్వినా ఇరాన్కి మాత్రం చాలా విపరీతమైన పెద్ద దెబ్బ తగిలింది. దెబ్బ తగిలి వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ నాయకులు వాళ్ళకేం అవ్వలేదు. వాళ్ళ ఆస్తులు పాస్తులు, పిల్లలు, భార్యలు అందరూ యూరోప్, అమెరికాలో ఉంటున్నారు. ఒక్కొక్కరిని బయటికి తరిమేస్తున్నారు అమెరికా నుంచి. వాళ్ళకి వాళ్ళ బంకర్లు ఉన్నాయి, ఎక్కడో దాక్కున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా చెప్తున్నారు. అంతే. ప్రజలు ఎలా సఫర్ అయ్యారు అక్కడ. అమెరికా డొనాల్డ్ ట్రంప్ చేసింది ఏం చేశాడు? ఆ మాటలతో మొత్తానికి వాళ్ళు పరువు తీశాడు కదా, పరువు తీశాడు కదా. సో ఇప్పుడు మేము చేయం, మేము రాం, మరి అదంతా డ్రామా. వాళ్ళు పాకిస్తాన్ వాడి అమెరికా ఏదో రకంగా టేబుల్కి లాక్కుని రమ్మన్నారు. ఒక ఫోర్స్డ్ మ్యారేజ్ లాగా, ముందర పెళ్లి అయిపోయాక తర్వాత గొడవ చూద్దామని. అదే నేను వాళ్ళే మాట్లాడి నవ్వుతున్నారు. మీరు ఇది న్యూయార్క్ టైమ్స్ నేను ఆనందంగా నవ్వుతున్నాను. చర్చలు జరగాలే కోరిక. పుల్లారావు గారు, మీ జోక్ గురించి ఫోర్స్డ్ మ్యారేజ్ అన్నాడు ఒకడు. ఒక సిఎన్ఎన్ షోలో అది తీసుకొచ్చేసి పెళ్లి చేస్తారు. ఎలా తీసుకురా అంటే పాకిస్తాన్ చక్కగా ఉపయోగపడి, మనకు కూడా సామెత తాళాలు ఇచ్చేసారు తన్నుకు చావండి అని ఒక సామెత ఉంటుంది. మనకు కూడా తాళాలు ఇచ్చేసారు తన్నుకు చావండి అని చెప్తుంటారు. ఓకే, చెప్పండి సార్. సో అది అయిపోయాక ఇప్పుడు వచ్చింది ఏంటంటే వాళ్ళు వస్తారు. మెయిన్ థింగ్ అందరూ అనేది ఒక అనుకోని పరిణామం ఏం జరిగిందంటే, అణు బాంబులు లేకపోతే యురేనియం పక్కన పెడితే ఈ హార్మోజ్ జలసంధి ఏంటి, ఇరాన్కి రోజుకి $200 మిలియన్ వస్తాయి. వాళ్ళ ఆయిల్ ఆదాయం ఎంత సంవత్సరానికి? 50 బిలియన్. దీని మీద ఇంకా ఎక్కువ వస్తుంది, 100 బిలియన్ వస్తాయని లెక్కేసి. సో యుద్ధం అయిపోయాక వాళ్ళకి
ఒక లాటరీ కొట్టారా అంటే మిగతా దేశాలు ఒప్పుకోరు. ఉమ్, సో అది ఒక సీరియస్ ఇష్యూ అయిపోయింది. ఉమ్, ఉమ్, దానికి ఏమన్నారు ఇరానియన్స్, పాకిస్తానీ ద్వారా మనం అమెరికాతో సకానికి షేర్ చేద్దామంటే డొనాల్డ్ ట్రంప్ అన్నారు, ఒప్పుకున్నట్టుగా వచ్చింది మీడియాలో. అవును. ఎంతో బిలియన్ సంపాదిస్తాను అక్కడి నుంచి అని, మీరు చదివారో లేదో, అవును అవును అవును, ఉమ్, బిలియన్ సంపాదించేస్తాను అంటున్నాడు. సో ఇది ఇద్దరు కూర్చుంటారు, ఉమ్, కొన్ని తేడాలు ఉన్నాయి, సరి చేసుకుంటాం, ఎక్స్టెండ్ చేస్తారు, ఈ సీజ్ ఫైర్ ఉమ్, ఎక్స్టెండ్ చేస్తారు ఓకే, మెల్లిగా. కొన్ని విషయాలు దీని మీద ఒప్పుకున్నాం, దాని మీద ఒప్పుకున్నాం అంటారు. ఉమ్, అలా మెల్లగా వెళ్తాది. పర్మనెంట్ సీజ్ ఫైర్ అయిపోతుందా చెప్పలేం. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ పక్కన బయటకు వచ్చి ఎవరి మీసాలు వాళ్ళు దువ్వుకుంటారు. బయటకు వచ్చేసి ఆవిడ ఏం అవ్వలేదు అంటారు. ఇప్పుడు అమెరికాకి ఆ, వియట్నాం వార్ ఓడిపోయేది అవును, 72, 73లో ఎలక్షన్ టైంలో. ఉమ్, 20 సంవత్సరాల తర్వాత ట్రిలియన్స్, 22 సంవత్సరాల తర్వాత ఉమ్, ఇంకా అయిపోయింది, అమెరికా అయిపోయింది అన్నారు. ఉమ్, ఆఫ్ఘాన్ వార్ 20 సంవత్సరాలు చేశారు, ఉమ్, ఓడిపోయారు, బయటకు వచ్చి. ఓకే ఎంత వాళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే ధనవంతుడు ఎప్పుడు కింద పడినా మళ్ళీ పైన పడ్డాడు అంటాడు. ఓకే ఓకే ఓకే, సో ఇది జరుగుతూ ఉంటుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సంజయ్ గారు, అంటే ఈ కొద్ది గంటల క్రితం జేడీ వాన్స్ కూడా ఒక ప్రకటన ఇచ్చాడు, చర్చలు జరుగుతాయి, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. అట్లాగే చర్చలు సఫలమైతే ఇరాన్కి మేము ఆసన్న హస్తం అందిస్తాం, హెల్ప్ చేస్తాం అన్న రీతిలో కూడా జేడీ వాన్స్ పాజిటివ్గా మాట్లాడుతున్న పరిస్థితి చర్చల ముందు. బహుశా ఇరాన్ దగ్గరే కాబట్టి కొద్ది గంటల్లోనే వాళ్ళు వచ్చేయచ్చేమో. అగార్చి అలాగే వాళ్ళ స్పీకర్ గాలిబోఫ్ వస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఈ లెబనాన్ విషయం చాలా సీరియస్గానే, అంటే పాకిస్తాన్ నాయకత్వం మాట్లాడింది, దాడులు భయంకరంగా ఈవెన్ ఇండియా కూడా రియాక్ట్ అయింది వాళ్ళ దీని మీద. మొట్టమొదటిసారి లెబనాన్ మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని ఇండియా ఖండించింది. సాధారణ పౌరుల ప్రాణాలు పోతున్న ఇండియా ఖండించింది. యూకే ప్రైమ్ మినిస్టర్ చాలా ఘాటుగా స్పందించారు. ఏంటిది చర్చలు జరుగుతుంటే ఈ దాడులు ఏంటి, తక్షణం ఆపాలి ఇజ్రాయెల్ అని చెప్పి కీవ్ స్మార్ట్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం అతని మీద ప్రెజర్ పెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, నెతన్యాహు మీద ఈ దాడులు ఆపాలని అమెరికా పరోక్షంగా ఏమన్నా ఒక ప్రయత్నం చేపిస్తుందా, ఏంటి చర్చలు జరుగుతాయా? అతను ఇచ్చిన కాలు నెతన్యాహు లెబనాన్తో డైరెక్ట్గా చర్చలు అన్నది కూడా అదొక స్ట్రాటజీ, ఈ చర్చలకు అడ్డం లేకుండా దాడులు కంటిన్యూ చేసుకోవడానికి ఒక స్ట్రాటజీ అని కూడా అంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి సార్? మ్యూట్లో ఉంది సంజయ్ గారు. ముందుగా థ్యాంక్స్ అండి ఇన్వైట్ చేసినందుకు ప్రోగ్రామ్ కి. తర్వాత పెద్దలు పుల్లారావు గారికి, సత్యమూర్తి గారికి, లింగం యాదవ్ గారికి నమస్కారాలండి. మీరు చెప్పినట్టు చర్చలు జరుగుతున్నాయి, అంటే చాలా ఉత్కంఠంగా ఉంది. T20 మ్యాచ్ ఫైనల్ ఓవర్ లో లాగా ఉంది. అంటే జరుగుతుందా జరగదా, నేను వస్తాను నేను రాను అని ఇరాన్ వాళ్ళు మాట్లాడటం అది నడుస్తుంది. ఓవరాల్ గా కనుక చూసినట్టయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, ఒకటి లెబనాన్ లో ఇజ్రాయెల్ యుద్ధం చేయొచ్చా చేయకూడదా అన్న దాని మీద విరుద్ధమైనటువంటి ఒపీనియన్స్ ఉన్నాయండి. ఇరాన్ అనేది ఏంటంటే, మేము సీజ్ ఫైర్ ఒప్పుకున్నప్పుడు కేవలం ఇరాన్ మీదే కాదు, రీజనల్ డిఎస్కలేషన్ అంటున్నారండి వాళ్ళు. అంటే పూర్తి ప్రాంతంలో అంతా కూడా యుద్ధాలు ఆగాలి అంటున్నారు వాళ్ళు. మనం కనుక పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన ట్వీట్ చూస్తే, షాబాజ్ షరీఫ్ సీజ్ ఫైర్ విషయంలో ఆయన కూడా ఇంక్లూడింగ్ ఇరాన్ అని మెన్షన్ చేయడం జరిగిందండి. కాకపోతే ఇజ్రాయెల్ వాళ్ళు అనేది ఏంటంటే, దీంతో సంబంధం లేదు, మాకు ఈ లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లాకి అప్పటి నుంచి గొడవలు ఉన్నాయి కాబట్టి మేము వాటిని తేల్చుకుంటామని చెప్తున్నారండి. అయితే ఏదైతే ఇది పెద్ద ఇష్యూ అవుతోంది కాబట్టి వాళ్ళ ఏవో కొన్ని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఇజ్రాయెల్ కనుక లెబనాన్ మీద యుద్ధం మీద ఆపకపోతే కనుక ఇరానియన్ డెలిగేషన్ రాదు అన్నట్టు ఏదో మాట్లాడటం జరిగింది. తర్వాత నిన్న సాయంత్రం ఇరానియన్ అంబాసిడర్, పాకిస్తాన్ లో ఉన్న ఇరానియన్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో తను ఇచ్చిన ట్వీట్, అంటే ఇరానియన్ డెలిగేషన్ తొందరగానే వస్తుందని ఇచ్చిన ట్వీట్ ఆయన డిలీట్ చేయడం జరిగింది. అంటే ఒక ఇంప్రెషన్ కన్వే చేస్తున్నారు, బహుశా ఇరానియన్స్ రారేమో అన్నట్టు, అమెరికా మీద ఒత్తిడి తీసుకురావడానికి లెబనాన్ విషయంలో. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ కూడా మనం చూసాం, ఆయన ఏం చెప్పారంటే, లెబనాన్ లో ఎలా ప్రవర్తించాలి అన్నది అది ఇజ్రాయెల్ చూసుకోవాల్సిందే, కానీ కొద్దిగా దాడులు తగ్గిస్తే మంచిది అన్నట్టు మాట్లాడారండి డొనాల్డ్ ట్రంప్. ఇవాళ మనం జేడీ వాన్స్ కూడా చూసాం, ఆయన ఏం చెప్పారంటే, అసలు జెన్యున్ మిస్కమ్యూనికేషన్ లెబనాన్ తో సంబంధం లేదు, కానీ అవి కూడా గమనిస్తాము, అదే చూస్తాము ఎట్లా చేయాలి అన్న దాని మీద డిస్కషన్స్ నడుస్తున్నాయండి. అదొక డైమెన్షన్. తర్వాత స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ మీరు చెప్పినట్టు ఓపెన్ చేస్తామన్న ఇరాన్ ఇప్పుడు కేవలం 15
15 షిప్స్ అంటున్నారు. అవి కూడా ఇరానియన్ కోస్ట్ కి దగ్గరగా వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. తర్వాత ఇరానియన్ వాటర్స్ లోంచి వెళ్తే మంచిది అని చెప్పడం జరుగుతుందండి. దాని మీద డొనాల్డ్ ట్రంప్ ప్రతిస్పందిస్తూ ఇదేమీ బాలేదు, అనుకున్నంత ప్రగతి సాధించట్లేదు మనం స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ లో అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే రెండు వైపులా డిసప్పాయింట్మెంట్ తో కొద్దిగా చర్చల్లోకి వెళ్తున్నారు ఇస్లామాబాద్ లో. సో అది ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ మనం చూడటం జరుగుతోంది. ఇస్లామాబాద్ అఫ్ కోర్స్ పాకిస్తాన్ లో చాలా అప్బీట్ మూడ్ ఉంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు ఒక డిప్లొమాటిక్ విక్టరీ సాధించడం జరిగింది. అఫ్ కోర్స్ మనం చూస్తున్నాం ఇస్లామాబాద్ తర్వాత మొత్తం దేశం అంతా హై అలర్ట్ ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే మీటింగ్ జరగబోతుందో అక్కడంతా కూడా చాలా హై అలర్ట్ ఉంది. రోడ్స్ మూసేయటం జరిగింది. హాలిడే ప్రకటించారు 2 రోజులు అని చెప్తున్నారు ఇస్లామాబాద్ లో. తర్వాత చాలా రోజుల తర్వాత ఒక సీనియర్ అమెరికన్ నాయకుడు పాకిస్తాన్ విడిచి వెళ్తున్నారండి. అది చాలా ఇంపార్టెంట్ డెసిషన్. అంటే పాకిస్తాన్ కి డిప్లొమాటిక్ విక్టరీ కింద వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి చాలా సంవత్సరాలైంది, వైస్ ప్రెసిడెంట్ కూడా వచ్చి చాలా సంవత్సరాలైంది. సో అట్లీస్ట్ ఇరాన్ యుద్ధం పేరిట వాళ్ళు ఒక డిప్లొమాటిక్ విక్టరీ చేశామని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్ గా చూస్తే కనుక నిజంగా ఇరాన్ వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అన్న మీటింగ్ నా ఉద్దేశంలో వెళ్తారని అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంత దూరం వచ్చి యుద్ధం ఆగిన తర్వాత నేను అసలు చర్చలకే రాను అంటే ఇరాన్ కూడా ఆల్రెడీ బాగా ఆర్థికంగా దెబ్బతిన్న ఇరాన్ ఏదైతే కాస్త సింపతి కొన్ని వర్గాల్లో ఉందో ప్రపంచంలో అది కోల్పోయే అవకాశం ఉంది. మన అంచనా ప్రకారం ఎన్ని గంటలు టైం ఉంది సార్ అధికారికంగా చర్చలు ప్రారంభం కావడానికి? యాక్చువల్లీ మనం మునీర్ గారిది చూస్తే కనుక ఇవాళ జరగాలి చర్చలు, కానీ రేపు జరుగుతున్నాయని చెప్పారు. సాటర్డే నాడు జరుగుతున్నాయి. ఇంకా టైమింగ్ అవి చెప్పలేదండి వాళ్ళు. బట్ ఇరానియన్ డెలిగేషన్ ఇస్లామాబాద్ చేరటం అంత కష్టమే కాదు, పక్కనే ఉంటారు, తొందరగానే వెళ్తారు. పెద్ద బాంబింగ్ జరుగుతున్న సమయంలోనే ఇరాన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఢిల్లీకి రావడం జరిగింది, మనం చూసాం కదా. సో వాళ్ళకి ఇప్పుడు యుద్ధం ఆగిపోయిన తర్వాత ఇస్లామాబాద్ కి వెళ్ళటం అంత కష్టమేమీ కాదు. అయితే ఒకటి చెప్పండి సంజయ్ గారు, అంటే ఈ చర్చలు జరుపుతూ మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తూ మీరు అన్నట్టు డిప్లొమాటిక్ విక్టరీగా చెప్పుకుంటున్న టైంలో ఎందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చాలా ఘాటుగా దీని మీద ఈ ఇజ్రాయెల్ దాడుల మీద ఆయన స్పందన మొత్తం అది క్యాన్సర్ లాగా ఉంది, అదే వాళ్ళు మొత్తం నరకానికి పోతారు ఈ భాష అంటే ఒక పక్క చర్చ, మళ్ళీ ఆయన కూడా మీరు అన్నట్టు ట్వీట్ వెనక్కి తీసేసుకున్నాడని చెప్తున్నారు. అంటే ఏంటి అది కూడా ఏమన్నా వ్యూహంలో భాగమా ఇజ్రాయెల్ గురించి మాట్లాడటం? ఖచ్చితంగా అండి. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అన్నారు, ఆయన అన్నది ఏంటంటే అసలు మానవాళికి వీళ్ళు డేంజరస్, వీళ్ళు క్యాన్సర్ లాంటి వాళ్ళు అన్నారంటే. క్యాన్సర్ అంటే ఏంటి? బాడీలోంచి తీసేయమనే కదా, అంటే ప్రపంచంలోంచి ఇజ్రాయెల్ ని తీసేయాలని. దిస్ ఈస్ ద ప్రాబ్లం అండి. చాలా మంది ఫస్ట్ అసలు ఇజ్రాయెల్ ని దేశాన్ని గుర్తించరు, తర్వాత వాళ్ళని క్యాన్సర్ మిమ్మల్ని తీసేస్తామని మాట్లాడటం వల్ల ఇజ్రాయెల్ లో ఎప్పుడు ఒక యాంగ్జైటీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కాన్స్టెంట్ గా టెర్రరిజం కూడా ఫేస్ చేస్తున్నారు కాబట్టి. కానీ నా ఉద్దేశంలో ఏదో భావోద్రేకానికి లోనై అనుకోకుండా అనలేదండి ఆ స్టేట్మెంట్. కావాలని ఉద్దేశపూర్వకంగా చాలా టాక్టికల్ గా అన్నారు పాకిస్తాన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్. ఎందుకంటే పొరపాటున పీస్ టాక్స్ అవి కనుక సరిగ్గా వెళ్ళకపోతే ఎవరైతే మీడియేట్ చేశారో వాళ్ళ మీద కూడా చెడ్డ పేరు వస్తుంది కదా కొద్దిగా. ఒకవేళ చెడ్డ పేరు వస్తే కనుక మేము ఇజ్రాయెల్ కి సన్నిహితంగా వ్యవహరించాము అన్నటువంటి స్టేట్మెంట్ వాళ్ళ మీదకి రాకుండా ముందుగా ఇజ్రాయెల్ ని చాలా దారుణంగా తిట్టడం జరిగింది. దానివల్ల వాళ్ళకి పెద్దగా పొలిటికల్ కాస్ట్ ఉండదు, ఎందుకంటే ఎప్పటి నుంచో అటువంటి పదజాలం వాడుతున్నారు కాబట్టి. కాకపోతే ఒకవేళ ఇదేమన్నా వెనక్కి దెబ్బ తగిలితే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉద్దేశపూర్వకంగా అన్నారు. బట్ ఇజ్రాయలీస్ నోట్ చేశారు. ఏకంగా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు దానికి రెస్పాండ్ అవటం జరిగింది. కాబట్టి ఈ గేమ్ లో చాలా జాగ్రత్తగా ప్లే చేయాల్సిన గేమ్ లో కొంత ఎక్కువ పాత్ర, అంటే ఎక్కువ స్టేట్మెంట్ వేసిందా ఇటువంటి తరుణంలో పాకిస్తాన్ అని కూడా ఆలోచించడం జరుగుతుందండి. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. సత్యమూర్తి గారు, ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడే, సంజయ్ గారు కూడా అన్నారు పాకిస్తాన్ ఒక డిప్లొమాటిక్ విక్టరీ సాధించిందని. చాలామంది ఆశించింది భారత్ ఈ దేశాలన్నింటికీ చాలా ఆప్త దేశం, ఇజ్రాయెల్తో కానీ ఇరాన్తో కానీ అమెరికాతో అయితే మరీ ఎక్కువగా. ఇలాంటి చర్చల వేదిక మనం భారత్ కనుక మన నాయకత్వం ఎవరు అట్లా దుందుడుగ్గా మాట్లాడరు, అది వ్యూహమో మరొకటో తెలియదు. కానీ అయితే ఈ చర్చలకి భారత్ వేదిక కాకపోవటం లేదు, మన పాత్ర ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా దీని మీద ఒక చర్చ నడుస్తుంది. సిడబ్ల్యూసీలో పార్లమెంట్ సెషన్లో
వెస్ట్ ఏషియా వార్ మీద వాళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. ఎందుకు భారత్ దీనిలో చొరవ తీసుకోలేదు? అందరితో ఇజ్రాయెల్ ఇప్పుడు పాకిస్తాన్ని నమ్మట్లేదని ఓపెన్గా చెప్తుంది. భారత్ అలాంటి పాత్ర తీసుకుంటే ఎవరు భారత్ నమ్మట్లేదనే పరిస్థితి ఉండదు. అలాంటి పాత్ర ఎందుకు తీసుకోలేకపోయాం? అలాగే దీనికి సంబంధించి మన ఇద్దరు సీనియర్ క్యాబినెట్ మినిస్టర్స్, ఒకళ్ళు సౌదీ, ఒకళ్ళు ఖతార్ వెళ్ళినట్టున్నారు ఈ గ్యాస్ షార్టేజ్ గురించి మాట్లాడటానికి. ఏంటి నిజంగా అంటే బయటికి కనపడుతున్న సిచ్యువేషన్ అయితే ఇప్పటికైతే పెద్ద ఇబ్బందికరంగా లేదు, బట్ చాలా కాలం ఇది బట్టేట్టుగా ఉంది. ఈ ఒప్పందం కుదరాలి, అక్కడ సిమెంట్స్ పెట్టున్నారు, ఏం జరుగుతుందో తెలియదు. సప్లై కూడా ఖతార్ సైడు బాగా ఇబ్బందిగా ఉంది. ఈవెన్ సౌదీ కూడా డిక్లేర్ చేసింది ఈరోజు రోజుకి 13 లక్షల బ్యారెళ్ళు మేము తక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం ఇక్కడ మేము దెబ్బతిన్న కారణంగా అని చెప్పి. సో వీటి గురించి మన సప్లైస్కి ఇబ్బంది రాకుండా ఉండటం కోసమా, లేదు ఇంకా వేరే ఏమన్నా చర్చలు ఉన్నాయా? భారత్ ఎందుకు కీలక పాత్ర ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా మనకు దేశంలో చాలామంది మాట్లాడుతున్నది భారత్ మరీ సైలెంట్గా ఉంది ఈ వారి విషయంలో అన్న ఒక ఇదైతే వస్తుంది. ఏం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. గారికి, సంజయ్ గారికి, అలాగే మిగతా అందరికి కూడా నమస్కారాలు. మీకు ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు పక్కింటి వాడి పెళ్ళాం ఏదో వజ్రాలుగా నెక్లెస్ కొనుక్కుంది, మీరేం చెప్తారు అన్నట్టుగా ఉన్నది తప్ప, పాకిస్తాన్ ఒకవేళ నిజంగానే వారు చెప్పినట్టుగా క్రెడిట్ సాధిస్తే మనమే ఇప్పుడు ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి పాకిస్తాన్ కారణభూతమైంది అనుకోండి, మనమే ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. కాదు, దానికి కూడా లింక్ ఉంది సార్. FATFలో వాళ్ళు ఒక తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా వాళ్ళని ఎప్పటి నుంచో మనం బ్లాక్ లిస్ట్లో పెట్టాలని అడుగుతున్నాం. ప్రపంచం గ్రే లిస్ట్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు శుభ్రంగా బయటపడే అవకాశం కూడా ఉందని కూడా ఒక చర్చ నడుస్తుంది చాలా కాలంగా. తీవ్రవాద ముద్ర నుంచి బయటపడతారు, ఏదో శాంతి దూతల్లాగా అవతరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది యాక్చువల్గా ఇర్రెలెవెంట్ అండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం చూడాల్సింది ఇప్పుడు యుద్ధం ఆగాలని మొత్తం ప్రపంచం అంతా కోరుకుంటుంది. ఇప్పుడు మన ప్రభుత్వం బ్యాలెన్స్డ్గా ఉంటూ ఇవాళ మనకి ఎక్కువ ఇబ్బంది పడకుండా విత్ మినిమం దీంతో మనం ఇవాళ కూడా ఇప్పుడు గ్యాస్ కొరత లేకుండా అలాగే మిగతా అన్నిటి విషయాల్లో కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ సమయంలో వెళ్ళి మీరు వాళ్ళని ఎందుకు వెళ్ళేందుకు వెళ్ళలేదని మనం చెప్పడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో వాళ్ళు చూస్తే మీరే చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చేసిన ట్వీట్ కి డిఫెన్స్ మినిస్టర్ చేసిన ట్వీట్ కి ఖవాజా అని అతని పేరేదో ఉంది, అతను దానికి ఇజ్రాయెల్ వాళ్ళు చాలా కౌంటర్ ఇచ్చారు బాగా స్ట్రాంగ్ గా. నువ్వు ఒక పక్క పీస్ టాక్స్ అంటూ ఇలాంటి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది. సరే వీళ్ళు వాళ్ళని అంటారు ఇప్పుడు ఇరాన్ కానీ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వాళ్ళు ఎవ్రీబడి యాక్చువల్లీ దే వాంట్స్ టు కమ్ అవుట్ అండి. వాళ్ళకి ఈ వార్లో నుంచి ముందు బయటికి రావాలి అని చెప్పి నాకు పుల్లారావు గారు చెప్పినట్టుగా ఇరాన్ ఎంత పెద్దగా దెబ్బతిని ఉండొచ్చు, ఎందుకంటే చిన్న రిలేటివ్ అమెరికాతో పోలిస్తే చిన్న దేశం, చిన్న ఆర్థిక వ్యవస్థ వాళ్ళది అమెరికాతో పోలిస్తే. కానీ అమెరికాకి తగిలిన దెబ్బ కూడా మామూలు ఏం కాదండి, ఇంటర్నల్ గానే. మనం రోజు చూస్తున్నాం అంతకు ముందు వార్ అడ్వైజర్లు వాళ్ళకు ఉన్నటువంటి డిఫెన్స్ అడ్వైజర్లు అందరూ కూడా బయటకు వచ్చి ట్రంప్ చేసిన తప్పు, ట్రంప్ అండర్ ఎస్టిమేటెడ్ ఇరాన్ అని చెప్పి చెప్తున్నారు అందరూ కూడా. సో ఈ ఏదో రకంగా బయటపడడానికి ఇప్పుడు నిన్న ఒక ఆయన చెప్పాడు, అమెరికా ఈ ఇండియా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపానని చెప్పి ట్రంప్ అబద్ధాలు చెప్పి చేశాడు, అందరూ నవ్వుకుంటున్నారు ఇప్పుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అమెరికా పరిస్థితి కానీ ఇరాన్ పరిస్థితి కానీ ఎవరి పరిస్థితి కూడా అది దారుణంగా ఉంది. వాళ్ళు ఆపాలను కోరుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, లెబనాన్ మీద హిజ్బుల్లా మీద దాడి మాకున్నది లోకల్ ఇష్యూ అన్నట్టుగా చెబుతున్నారు వాళ్ళు. కానీ అది ఇందులోనే ఇంక్లూడ్ అయిందని పాకిస్తాన్ చెప్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ కొన్న క్రెడిబిలిటీ పోయిందండి. మీరు అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ నౌ. మీకు ఈ చర్చలన్నింటినీ కూడా వేరే ఇంకో ప్రాంతంలో జరగాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నాయి. ఇరాన్ వాళ్ళు డిక్లేర్ చేశారు మేము వీఆర్ నాట్ గోయింగ్ టు పాకిస్తాన్ అని. సరే తర్వాత మార్చుకుని పెడతారా లేకపోతే ఖచ్చితంగా ఇది ఇరాన్ కోపం పాకిస్తాన్ మీద కాదులేండి, ఇజ్రాయెల్ మీద. లేదా పాకిస్తాన్ మీద కాదు, ఇజ్రాయెల్ వాళ్ళ అటాక్స్ ఆపే వరకు కూడా మరి వీళ్ళు ఊరుకున్నారా, మళ్ళీ కువైట్ మీద వీళ్ళు దాడి చేశారు ఇరానియన్స్. మనకి ఇప్పుడు ఎవరు ఊరుకోరండి దీనిలో. మేము సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అంటారు, వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అంటారు. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అండి. సీజ్ ఫైర్ అవ్వాలని మనం కోరుకున్నా కానీ సీజ్ ఫైర్ అవుతుంది అనేటువంటి నమ్మకం అయితే నాకు మాత్రం అసలు లేదండి. ఏదో తాత్కాలికంగా ఏదో ఒక దారి కోసం వెతుకుతున్నారు కాబట్టి
ఊపిరి పీల్చుకోవడం కోసం కొంచెం చూస్తున్నారు తప్ప ఓకే. ఈ టెన్షన్స్ తగ్గవు అనుకుంటున్నాను. భారత ప్రభుత్వం మాత్రం చాలా బ్యాలెన్స్ గా మనం ఇందులోకి వెళ్ళకూడదండి. అంటే మనం ఈ మధ్యలోకి అనవసరంగా వెళ్ళి మనం అనవసరం ఇప్పుడు మనకేదో కొంత సానుకూలంగా ఇరాన్ అంటే ఇవాళ ఏదో కొంచెం ఒక స్టేట్మెంట్ వచ్చింది, లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు ఆందోళనకరం అని చెప్పి. అంటే నిజంగానే మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వం కేవలం మన పౌరుల భద్రత, మన సప్లైస్ దీని మీద తప్ప పెద్దగా దేని మీద స్పందించలా. ఇంక్లూడింగ్ అయతుల్లా అలీ ఖొమైనీ చనిపోయిన దాని మీద కూడా 3 రోజుల తర్వాత విదేశాంగ శాఖ కార్యదర్శి వెళ్ళి అక్కడ సంతకం చేసి వచ్చారు. కతారి గారు చెప్పండి. అది ఎందుకు పెట్టారంటే 3 రోజులు పుస్తకం వాళ్ళు 4వ రోజున ఓపెన్ చేశారు. కాండలెన్స్ బుక్. నేను అంటుంది అది కాదు సార్. అది మీరు వెళ్ళి గోడ మీద ఉన్న అది కాదు, గోడ మీద వెళ్ళి రాయమంటారు కాదు కదా. ప్రకటన కాదు సార్, పుస్తకంలో రాయటం ఎప్పుడైనా రాయొచ్చు, ప్రకటన ఇవ్వచ్చు కదా ముందే. నేను అంటుంది అది నా ప్రశ్న. ఇస్తారు ఎవరో ప్రభుత్వం ఇష్టం, కానీ నా ప్రశ్న ఏంటంటే సత్యమూర్తి గారు, పెద్దగా ఖండనలు అవి కూడా మనం ఏమి ఇవ్వాల, కానీ ఇవాళ లెబనాన్ మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడి మీద భారత్ ఒక ఆందోళన అయితే వ్యక్తం చేసింది. పౌరులు, సామాన్య పౌరులు చనిపోవడం గురించి మాట్లాడారు అక్కడ. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ వాదన ఏంటంటే నార్మల్ కామన్ పౌరుల్ని షీల్డ్ గా వాడుకుని అక్కడి నుంచి హిజ్బుల్లా వాళ్ళు మా మీద అటాక్ చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. కాబట్టి మేము అటాక్ చేసింది టెర్రరిస్టుల మీద, కానీ అక్కడ సామాన్య పౌరులు చనిపోయారని వార్తలు వస్తున్నాయి. కాబట్టి దానికి ఎవరైనా, మొత్తం మనమే కాదండి, ప్రపంచం యావత్తు కూడా దాన్ని ఖండించింది. అంటే ఇరాన్లో స్కూల్ మీద దాడి జరిగింది, దాదాపు 170 మంది పిల్లలు, స్కూల్ ఆడపిల్లలు చనిపోయారు. దాని మీద కూడా భారత్ ప్రత్యేకంగా స్పందించినట్టుగా నాకైతే కనపడలా. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏదైనా సామాన్య పౌరుల మీద దాడిని వార్ క్రైమ్ కింద చూస్తారు తప్ప దాన్ని అందరూ ఖండిస్తారు. ఓకే. అది ఆ రకంగా చేసింది తప్ప అక్కడ కూడా డిప్లొమాటిక్ గానే చేశారు వాళ్ళు కూడా, వీళ్ళు కూడా, భారతదేశం కూడా. రైట్ సార్. దాంట్లో కూడా మనకి డిప్లొమాటిక్ ఏవో మనకున్న రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే మనకి ఇరాన్ తోటి కొంచెం గుడ్ విల్ కోసం కావచ్చు, ఇలా మనం చేస్తున్నాం తప్ప ప్రభుత్వాన్ని మనం తప్పు పట్టేటటువంటి పరిస్థితి మాత్రం లేదని నాకు అనిపిస్తుంది. రైట్ సార్. మళ్ళీ వస్తాను సత్యమూర్తి గారి దగ్గర. లింగయాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఈరోజు జరుగుతుంది. సరే, మహిళా బిల్లు, డీలిమిటేషను, నియోజకవర్గం, ఈ అంశాలతో పాటుగా వెస్ట్ ఏషియా వారి గురించి కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న స్టాండ్ మీద ప్రధాన ప్రతిపక్షం ఎలా స్పందించాలి అన్న ఒక చర్చ అయితే నడుస్తుందని చెప్తున్నారు. ఏంటంటే బ్రాడ్గా మీకు ఈ యుద్ధానికి సంబంధించి ప్రభుత్వం అయితే మన పౌరుల భద్రత వీటికి సంబంధించి నిన్న కూడా ఈవెన్ హోర్మూజ్ దగ్గర ఉన్న నౌకా సిబ్బంది కూడా ఒక అడ్వైజరీ జారీ చేశారు. సేఫ్గా ఉండండి, షిప్పులు లోపలే ఉండండి, బయటికి రావద్దు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఫాలో అవుతుండండి, ఇవన్నీ చెప్తున్నారు. అలాగే ఆయిల్కి సంబంధించి, గ్యాస్కి సంబంధించి ప్రయత్నాలు అయితే ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎండి ప్రేక్షకులకు, పెద్దలు, ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలు, కోపానిస్టులందరికీ డెఫినెట్ కూడా ఏదైతే ఇవాళ వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి ఇరాన్, ఇజ్రాయెల్, అదేవిధంగా యుఎస్ వార్ లో డెఫినెట్ కూడా భారత్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసింది, భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తుందని ఈ దేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు కూడా ఎక్స్పెక్ట్ చేసినాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా భారతదేశం శాంతిని కోరుకునేది. రేపైతే చర్చలు జరగబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ తరఫున, భారతదేశం తరఫున. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ దేశ సార్వభౌమత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం. డెఫినెట్ కూడా శాంతి చర్చలు జరగాలి, వాళ్ళ ప్రపంచం అంతా కూడా శాంతి నెలకొల్లాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ మనం కొన్ని అర్థం చేసుకోవాలి. మీరు పెద్దలు, మీకు తెలియదు కాదు, ఇక్కడ కూడా చాలా మంది పుల్లారావు గారు, మిగతా పెద్దలు కూడా మాట్లాడారు. అయితే ఇవాళ వారు జరుగుతుందని 2 రోజుల ముందు, జరగడానికి 2 రోజుల ముందే మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్ళి ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రసంగించి వచ్చిండు. ప్రసంగించడమే కాకుండా ఆయన మాట్లాడిన మాటలు కూడా ఏ విధంగా ఉన్నాయి, ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్ అని. అంటే నేనే కటారి గారు, అంటే ఒక దేశ ప్రధాని మరి నీకు వెస్ట్ ఏషియాలో టెన్షన్స్ ఎస్కలేట్ అవుతున్నాయి, వార్ జరిగే సిచ్యువేషన్ ఉన్నాయి, మరి అలాంటి సందర్భంలో ఇజ్రాయెల్ కి వెళ్ళి, అంటే ఇప్పుడే ఇక్కడ చెప్తున్నారు బ్యాలెన్స్ మెయింటైన్ చేసిన. ఎక్కడ బ్యాలెన్స్ అండి? నరేంద్ర మోడీ ప్రభుత్వం డిప్లొమసీ అట్టర్లీ ఫెయిల్ అయింది. ఎందుకంటే మీరు చూడండి, ఇవాళ ఇదే ఇరాన్ గతంలో అమెరికా ఏమన్నది, మీరు ఆయిల్ రష్యా నుంచి కొనొద్దన్నది. ఎప్పుడైతే ఇరాన్ ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ని బంద్ చేస్తే
మీకు 30 days మీరు కొనుక్కోవచ్చు, మీకు ఇప్పుడు సడలింపులు ఇస్తున్నామని. అంటే ఈ దేశాన్ని ఎవరు నడిపిస్తున్నారు? అమెరికా డిసైడ్ చేస్తుందా? అంటే ఇవన్నీ కాదు సార్, కాదు లింగనాథ్ గారు, అంటే ఇవన్నీ సరే ఈ నెల రోజులుగా జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని చెప్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా మీరు అన్నట్టు ఇండియా ఏదైనా ఒక కీ రోల్ ప్లే చేసి ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారా? లేదు సరే ఈ రష్యా నుంచి కొనుక్కోండి, మనం ఎక్కడ కొనాలో ఆయన చెప్పడం, ఇవన్నీ ఎలాగో ఉన్నాయి పాయింట్స్, ఇవన్నీ కూడా రేపు పార్లమెంట్లో మాట్లాడే ఆలోచన ఎట్లా చూడాలి? నేను అదే చెప్తున్నాండి, ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇండియా ఇస్ సావర్నిటీ కంట్రీ కదా. ఈ దేశాన్ని సావర్నిటీ ఎవరు అమెరికా ట్రంప్ ఎట్లా డిసైడ్ చేస్తారండి? ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. ఈ దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన ఇష్యూ. మీరు ఒకటి మీ అందరికి తెలుసు, కటారి గారు, మీరు పెద్ద సీనియర్ జర్నలిస్టులు, ఆనాడు ప్రపంచం అంతా కూడా అమెరికా రష్యా 2 ధృవాలుగా విడిపోతే నెహ్రూ గారు అలీన వినాన నాన్ అలైన్మెంట్ మూమెంట్ తీసుకొచ్చి ప్రపంచానికి ఒక శాంతిని, అంటే తథాగత బుద్ధుడు జన్మించిన ఈ దేశం నుంచే శాంతిని మళ్ళొక్కసారి ప్రపంచానికి శాంతిని వంచినటువంటిది ఆనాడు నెహ్రూ గారి అలీన విధానం. మరి ఇవాళ కూడా నరేంద్ర మోడీ గారు ఆ విధంగా చేస్తే బాగుండేది కదా. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా, ఎందుకంటే ఇండియా ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటుందండి. ఇవాళ ఇరాను మనకు ఇప్పుడే కాదండి, పర్షియా నుంచి, ఏన్సెంట్ నుంచి ఇండియా ఇరాన్ మనకు సాంస్కృతికంగా రాజకీయంగా ఇవాళ మనకు సంబంధాలు ఉన్నాయి. అట్లాంటి ఇరాన్ని ఇవాళ నీవు చేసిన తప్పిదాల వల్ల కదా ఒక దేశ అధ్యక్షుడు చనిపోతే చివర కనీసం ఖండించలేదండి ఈ దేశ ప్రధాని. ఈ దేశాన్ని నమ్మి మిత్ర దేశంగా ఇరాన్ నౌక మనకి ఇక్కడ నేవీ డ్రిల్స్ వచ్చి రిటర్న్ పోతుంటే ఇండియన్ ఓషన్ లో అమెరికా అటాక్ చేస్తే కనీసం దాని మీద కూడా ఖండించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ దేశ ప్రధాని ఉంటే ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తామండి? ఇవాళ చూడు పాకిస్తాన్, మీరు ఇంత ముందుకే చెప్పారు, ఎందుకంటే పాకిస్తాన్ మనం ఎప్పటి నుంచో ప్రపంచంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, అక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని. మరి ఇవాళ ఆ దేశం ఇవాళ పీస్ టాక్ వేదిక అయింది. మరి నరేంద్ర మోడీ ముందుండి పెద్దన్న పాత్ర పోషించవలసి ఉండే కదా, ఎందుకు చేయలేకపోయిండు? నీ డిప్లొమసీ ఫెయిల్ అయింది కదా. నువ్వు నువ్వు అసలు నీ బ్యాలెన్స్ గా మెయింటైన్ చేయాలి కదా. అంటే నీకు ఎక్కడ నీ ఫారెన్ విధానం ఏమైంది? నీకు ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, కానీ తెలిసిన వాళ్ళని అడిగానే తెలుసుకోవాలి కదా. ఏం చేయాలి మనం? ఒక వార్ జరిగే సిచ్యువేషన్ లో ఒక దేశానికి ఎట్లా సపోర్ట్? అంటే వార్ జరుగుతుందని కరాఖండిగా మనకి ముందైతే తెలియదు సార్. ప్రధాని స్థాయిలో ఏమైనా సమాచారం ఉందా లేదో నాకైతే తెలియదు. కానీ నేనే కటారి గారు ఏం మాట్లాడతారండి? మరి మీరు పెద్దలు అట్లా మాట్లాడొద్దండి. ఎన్ని నెల రోజులు, ఫిబ్రవరి 28 లో వార్ స్టార్ట్ అయితే 26 నాడు ఇజ్రాయెల్ కు పార్లమెంట్ లో ప్రసంగించిండు. మరి అప్పటికి సిచ్యువేషన్ 1-2 months నుంచి వెస్ట్ ఏషియాలో పరిస్థితులు చాలా సిచ్యువేషన్ బాగలేవు, మేము దాడి చేస్తామని అమెరికా చెప్తుంది, ఇజ్రాయెల్ చెప్తుంది. ఒక దేశ ప్రధానికి ఆ మాత్రం ఇంటెలిజెన్స్ తెలియదండి? ఏం చేస్తుంది ఈ దేశంలో నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? రైట్ లింగనాథ్ గారు, మళ్ళీ వస్తారు. ఎట్లా చెప్తారండి మీరు? అధికారికంగా ప్రధానికి తెలుసో లేదో మనకి సమాచారం లేదన్నాను సార్. ఆయనకి నిజంగా తెలుసో లేదో నాకు తెలియదు. మీకు తెలియలేదో నాకు తెలియలేదు అంటే వేరండి. ఈ దేశ ప్రధాని ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి భారతదేశం కదా. నీ దేశ ప్రధాని నువ్వు తెలియకుంటే ఎట్లా పోతావు? నీకు అక్కడ సిచ్యువేషన్ అప్పటికెక్కడికండి 3-4 నెలల నుంచి జరుగుతుంది. అంతకుముందు ఒకసారి అటాక్ జరిగింది, తర్వాత కొంత సైలెన్స్ ఉంది. మళ్ళీ వస్తాను లింగనాథ్ గారి దగ్గరికి. డిబేట్ పుల్లారావు గారు, యూకే కూడా రియాక్ట్ అయింది, చాలా అసహనం వ్యక్తం చేసింది ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేయటాన్ని. వాస్తవంగా ఎప్పటి నుంచో సమస్య ఉన్న ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేయటం ఈ కాంటెక్స్ట్లో ఈ ఫిబ్రవరి 28 నుంచే భారీగా స్టార్ట్ అయింది. వాళ్ళు కంటిన్యూగా హెజ్బుల్లాతో లేదా హౌతీలతో హమాస్తో యుద్ధం తలపడుతున్నా కూడా ప్రధానంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య చాలా కాలంగా కొన్నేళ్లుగా జరుగుతుంది. హెజ్బుల్లా మీద ప్రత్యక్ష దాడి ఫిబ్రవరి 28 తర్వాతే మొదలైంది, మనందరికీ తెలుసు. అయితే దానికి దీంతో సంబంధం లేదని ఆయన చెప్పటం, ఇంత పెద్ద చర్చలు జరుగుతున్నప్పుడు దీనివల్ల చర్చలు ఎక్కడ విఫలమవుతాయని యూకే ప్రైమ్ మినిస్టర్ కూడా రియాక్ట్ కావటం, అట్ ది సేమ్ టైం నాటో బలగాల్ని యూరోప్ నుంచి యూకే నుంచి వెనక్కి తీసుకుంటానని అమెరికా ప్రకటించడం, ఇవన్నీ ఏంటంటే ఒకదానికి ఏమన్నా ఇంటర్లింక్ ఉన్నాయా? అందరూ సఫర్ అవుతున్నారు యూకేతో సహా దీనివల్ల. బట్ ఆయన ఫస్ట్ రియాక్ట్ అయ్యారు, ఆయన కూడా చాలా ఘాటుగానే స్పందించారు ఇజ్రాయెల్ ప్రవర్తన మీద. ఎలా అర్థం చేసుకోవాలి? మాటలు చాలా చౌక ఓకే, ఎవడో అంతే అరుగు మీద కూర్చొని మాట్లాడితే ఎలాగా? ఏంటి కేర్ స్టార్మర్ చాలా మంచి వ్యక్తి, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఉన్న వ్యక్తి, వెరీ మంచి ఇంటెలెక్చువల్, మంచి వ్యక్తి, కరెక్ట్ స్టాండ్ ఉన్నది. కానీ ఏం ఉపయోగం?
ఏం ఉపయోగం, నాతో కూడా ఏం ఉపయోగం? వాళ్ళు భయపడ్డారు, కొన్ని కారణాలకు భయపడ్డారు. ఇజ్రాయెల్తో మనకు తగువద్దు అని, ఇరాన్తో తగువద్దు, ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి. వాళ్ళ మీద మళ్ళీ గొడవలు చేస్తారు, ప్రాక్సీ సైన్యాలు పంపిస్తారు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అయిపోయాక ఏదో మళ్ళీ ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అని కలిశారు. డొనాల్డ్ ట్రంప్ తిట్టి ఉంటాడు అతన్ని, నాతో బాగా తిట్టుంటాడు. అతను వెళ్ళి కలిసాడు. ఏదో చేస్తాం సరే, ఏదో ఇంగ్లీష్ అని, ఏదో రాజా ఇంగ్లీష్ కింగ్ వస్తున్నాడు, మళ్ళీ సెకండ్ విజిట్కి అమెరికా కానీ ఏదో ఉద్దేశం ఉంటుంది. అతను స్టాండ్ మాటలతో కాదు కదా. అమెరికా యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు దూరం అయిపోయారు ఆ యుద్ధం నుంచి. ఒకటి అండి, అమెరికా కరెక్ట్ గా చేసింది, కరెక్ట్ గా చేయలేదు నాకు అనవసరం. చెప్పేది ఇంటర్వ్యూ నవ్వారు కదా, ఆగ్రా పవర్ అంటే అంతే. సైన్యం పంపాలి, దెబ్బలు తినాలి, దెబ్బలు కొట్టాలి. ఏదో రష్యా చేయటానికి బలం లేనప్పుడు చైనా అస్సలు చేయదు. సో అది మీరు అన్నది మాట. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అన్నాడు, వాళ్ళకి వాల్యూ లేదు, ఇంకా వాళ్ళ సైన్యాల మీద ఇన్వెస్ట్ చేయలేదు. నార్వేకి రోజుకి 2 మిలియన్ బ్యారెల్ నమ్ముతున్నారు నార్వే, నార్త్ సీ ఆయిల్. ఇంగ్లాండ్ కూడా అంతే ఉండేది. వాళ్ళు పెద్ద ఫండ్ తయారు చేసుకుని పెట్టుకున్నారు, వీళ్ళంతా ఖర్చు పెట్టేశారు. ఇంగ్లాండ్ ఇవాళ ఏం లేదు వాళ్ళ చేతిలో. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పాతది పెట్టి తిరుగుతున్నారు, యుద్ధం నుంచి దూరంగా పెట్టి పెట్టారు. ఏదో వింటాదా నేతాన్యూ? ఈయన అసహనం కూడా అదే, ట్రంప్ గారు అసహనం, వాళ్ళంతా డిఫెన్స్ మీద పెద్దగా ఖర్చు పెట్టట్లేదు, ఎక్స్పెండిచర్ పెంచట్లేదని. మేము అసలు నువ్వు ఉంటే ఉండి పోతే పో అన్నాడు. అంటే 75 సంవత్సరాలు అలయన్స్ ఎరగొట్టేశాడు డొనాల్డ్ ట్రంప్. సో ఇది మీరు ఇందాక అడిగిన పాయింట్స్ మెయిన్ థింగ్ ఏంటంటే, భారతదేశం చాలా దూరంగా ఉండటం మంచిది. మన మిత్రులకు చెప్తున్నా, 52 కొరియా యుద్ధంలో యునైటెడ్ నేషన్స్ ఇన్వైట్ చేస్తే భారతదేశం ఇంటర్వ్యూ నవ్వింది, ఇటు అటు తిరిగింది, ఆఖరికి టైం వేస్ట్ అవ్వింది. ఇంక అప్పటి నుంచి నెహ్రూ గారు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, మనం ఇలాంటి వాటికి ఎగబడి వెళ్ళకూడదు, మనకి టైం లేదు, మన అవమానం పడలేం, అనవసరం, దూరంగా ఉన్నారు. ఆ పాలసీ కంటిన్యూ. ఎవరు పిలిచారు? వెళ్ళాలి కదా, పిలవాలి కదా. ఎందుకు పిలుస్తారు మనల్ని? కాదు, ఒకటి ఇరాన్ తో మనకి ఏంటి మంచి సంబంధం? 90 లక్షల మంది సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ పనిచేస్తున్నారు భారతీయులు. వాళ్ళందరినీ తిరిగి వచ్చేయమంటారా? హైదరాబాద్, ఆంధ్ర 20 లక్షల మంది ఉన్నారు. నేనంటుంది వచ్చేయమన్న పాయింట్ కాదు సార్, వచ్చేయటం సాధ్యం కాదు. చాలా మంది మన పహల్గామ్ లో చంపి పారేశారు. ఒక్క మాట అన్నదా ఇరాన్? చెప్పండి. 7 లక్షల పండిట్స్ ని కాశ్మీర్ నుంచి తరిమేసి సాయంకాలానికి 48 గంటల్లో తరిమేశారు. 90 నేనంటుంది ఇరాన్ ఏదో గొప్ప దేశం అని కాదు సార్, ఆ చర్చలు జరపడం ద్వారా భారత్. ఇరాన్ గొప్ప దేశం కాదు, ఇరాన్ చాలా మంచి దేశం. అన్ని దేశాలు మంచి, మన స్నేహితులు అంటే ఒప్పుకోరు. వాళ్ళ గొడవ వాళ్ళదే. మన మీద రాయేసే టైంలో రాయేస్తారు, వేస్తున్నారు. ఇప్పుడు ఒకళ్ళు బాదుకుంటారు. మన మీద అందరూ రాయేస్తున్నారు సార్. అమెరికా రాయలేదా? డెడ్ ఎకానమీ అన్నాడు ఆయన. అమెరికాతో మంచి సత్సంబంధాలే ఉన్నాయి కదా. అమెరికా టారిఫ్లు పెంచాడు ఆయన, మనతో గొప్పగా ఉన్నాడా? బురదలో దిగి అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు భారతదేశం ట్రేడ్ డీలు లేదు, పాడు లేదు, ఇవన్నీ మర్చిపోయారు. రష్యాతో ఆయిల్ కొనదు. ఇది సమయం. ఇంగ్లీష్ లో సామెత ఉన్నది, నువ్వు పేషెంట్ గా ఉంటే నీ ఉరోధి శవం నీ ముందలు నది ముందలు వస్తాది అన్నాడు. పేషెంట్ గా ఉండాలి. మనం వెళ్ళిపోయి పెద్దరకం చేస్తాం అంటే ఎలాగా? అంటే ఇప్పుడు ఆ పనిగా వాళ్ళు పిలవాలి కదా. అది పిలవలేదంటే ఓకే, నేను పిలవలేదంటే మీరు పెద్ద మనిషిగా పిలవాలి కదా. పెద్ద మనిషిగా పిలవకపోతే ఎవరు పట్టించుకోరు. అది అనవసరం కూడా భారతదేశానికి. ఈ వెయిటర్ బిజినెస్, ఈ డైనింగ్ రూమ్ బిజినెస్, కోట్లు గీట్లు వేసుకుని అది అనవసరం. రైట్ అండి. సంజయ్ గారు, ఇంకొక కీలకమైన అంటే పాకిస్తాన్లోని ఈ చర్చలు జరగడానికి చాలా మంది చెప్తున్నది అసలు పాకిస్తాన్ కాదు, వెనక చైనా ఉండి నడిపిస్తుంది ఈ చర్చలు అని కూడా చాలా రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. చైనా చొరవతోటి ఈ చర్చలు సాకారం అవుతున్నాయి, పాకిస్తాన్ వరకు ముందు పెట్టారు అని ఇది జరుగుతూ ఉంది. అంటే దీంతో పాటుగా నేను ఇందాక అడిగినట్టుగా ఇదే టైంలో ఈయన నాటో నుంచి తప్పుకుంటారంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఈ నాటో దేశాల మీద ప్రెజర్ పెట్టే ప్రయత్నమా ఈ వారికి రిలేటెడ్గా, లేదు దానికి దీనికి సంబంధం లేదా, ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటండి, మనం చూస్తూనే ఉన్నాం
పాకిస్తాన్ ఇంత పెద్ద పాత్ర పోషించగలిగింది ఎందుకు అంటే, ఒకటి మీరు చెప్పినట్టు నేటో కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అమెరికాకి మధ్య రిలేషన్స్ బాగా చెడాయి కదా. సో కాబట్టి వాళ్ళు పెద్దగా మీడియేషన్ చేసే స్థాయిలో వాళ్ళు లేరు, ఆ పొజిషన్ లో వాళ్ళు లేరు, అమెరికన్స్ నమ్మే సిచ్యువేషన్ లో వాళ్ళు లేరండి. అలానే తీసుకుంటే గనక ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఎవరైతే ఉన్నాయో, చైనా, అవి కూడా, జపాన్, అవి కూడా ఫార్మల్ గా ఇన్వాల్వ్ అవడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రంప్ తో చాలా డీల్ చేశారు ట్రేడ్ విషయాల్లో, వాటిల్లో. అందుకని అది కుదరట్లేదు. భారత్ విషయానికి వస్తే మనకి ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ మంచి ఫ్రెండ్ మోడీ అంటారు, కానీ నిజంగా చూస్తే కనుక ఇండియాకి అమెరికాకి ట్రేడ్ అగ్రిమెంట్ ఇంకా ఫైనలైజ్ కాలేదు, ఓన్లీ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ అయింది కానీ. సో మనకి అమెరికా రిలేషన్స్ లో కూడా చాలా టెన్షన్ ఉంది. మన తీసుకుంటే మనం ఒక ఇండిపెండెంట్ పొజిషన్ తీసుకుంటామన్న భయం అమెరికన్స్ లో ఉండొచ్చు, లేదా జాగ్రత్త అందాం, భయం అనే వర్డ్ బానేస్తే వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ఉండొచ్చు. అది కూడా ఒక కారణం ఏంటుంది. తర్వాత మళ్ళీ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ తీసుకుంటే వాళ్ళు ఎందుకు పెద్ద పాత్ర పోషించలేదు అంటే, ఈ యుద్ధం జరగక ముందు ఒమాను, ఖటారు నెగోసియేషన్ పెద్ద పాత్ర పోషించాయి. అమెరికన్స్ వెళ్లి బాంబింగ్ చేస్తే మిడిల్ ఈస్ట్ లో చాలా దేశాలు కూడా మధ్యవర్తిత్వం వహించాలంటే ఆలోచించాయి. ఎందుకంటే మనం చేస్తుంటే మధ్యలో వీళ్ళు యుద్ధం చేశారు కదా, వీళ్ళని ఎంతవరకు నమ్మొచ్చు అని వాళ్ళు ఆలోచించడం జరిగింది. సో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేయలేదు నెగోసియేషన్స్ లో. సో ఇవన్నీ తీసుకుంటే మిగిలిన కంట్రీ ఏది? పాకిస్తాన్ మిగిలిందండి. పాకిస్తాన్ ఎందుకు ఒప్పుకుంటారు మీడియేటర్ గా అంటే, ఒకటి మనం గమనించాల్సింది, పాకిస్తాన్ కి ఇరాన్ తో బార్డర్ ఉంది. అంతేకాదు మనం చూసాం, ప్రెసిడెంట్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో, నా ఫేవరెట్ మిలిటరీ జనరల్, పాకిస్తాన్ మిలిటరీ జనరల్ ఆసిఫ్ మునీర్ అని చెప్పడం జరిగింది కదా, ఆసిఫ్ మునీర్. సో పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్ కి, అమెరికన్ లీడర్షిప్ కి ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం టైం నుంచి, ఆ ముందు నుంచి కూడా వాళ్ళిద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయండి. అంతేకాదు ఇప్పుడు ఏదైతే డిప్లొమాటిక్ విక్టరీ అని నేను అనట్లేదు, వేరే వాళ్ళు ఎవరైతే అంటున్నారో, మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఈ డిప్లొమాటిక్ విక్టరీ, ఇలాంటి విక్టరీనే జూలై 1971 లో ఎప్పుడైతే కిసింజర్ అమెరికా నుంచి వచ్చి పాకిస్తాన్ లో ల్యాండ్ అయి చైనాకి వెళ్లి, చైనాకి అమెరికాకి మధ్య సత్సంబంధాలు ఏర్పాటు చేయడంలో పాకిస్తాన్ పెద్ద పాత్ర పోషించింది. అప్పట్లో ఒక కమ్యూనిస్ట్ క్యాపిటలిస్ట్ జరుగుతున్న యుద్ధం సమయంలో ఒక పెద్ద పాత్ర పోషించి పాకిస్తాన్, ఆర్ రాదర్ ట్రాన్సిట్ అనండి, లేదా ఒక రైల్వే స్టేషన్ అనండి, ఎయిర్పోర్ట్ అనండి, వాట్ ఎవర్, హెన్రీ కిసింజర్ వచ్చి పాకిస్తాన్ నుంచి చైనాకి వెళ్లి అక్కడ అమెరికా చైనా రిలేషన్స్ బాగుపడే విధంగా పాకిస్తాన్ ఖచ్చితంగా ఒక పాత్ర పోషించింది. కానీ ఆ డిప్లొమాటిక్ విక్టరీ వచ్చిన కొద్ది నెలలకే పాకిస్తాన్ విడిపోయింది. అంటే డిప్లొమాటిక్ విక్టరీని ఎకనామిక్ విక్టరీగా మార్చుకోవటం, లేదా డొమెస్టిక్ పొలిటికల్ కన్సాలిడేషన్ కి వాడుకోవటం అంత తేలిక కాదండి. సో మనం ఆ హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత మిగతా ఇరాన్ కానీ మిగతా గల్ఫ్ కంట్రీస్ కానీ పాకిస్తాన్ చూస్తే ఏంటి, పాకిస్తాన్ ఆర్థికంగా ఈ కంట్రీస్ మీద బాగా ఆధారపడింది. పొద్దున్న లేస్తే ఖటార్ దగ్గర డబ్బులు తీసుకుంటుంది, సౌదీ దగ్గర డబ్బులు తీసుకుంటుంది, యుఏఈ దగ్గర డబ్బులు తీసుకుంటుంది, వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు చైనా దగ్గర డబ్బులు తీసుకుంటుంది, తర్వాత వచ్చి మళ్ళీ వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని చైనాకి ఇస్తుంది. సో ఇట్లా వీళ్ళందరి మీద ఆధారపడింది. అంతేకాదు అప్పుల్లో ఉన్న పాకిస్తాన్ ఈ రోజు అప్పుల నుంచి బయటపడాలంటే తన ఎయిర్పోర్ట్స్ అవి సౌదీ వాళ్ళకి అమ్ముదామా, అరబ్ వాళ్ళకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి అమ్ముదామా, ఖటార్ కి అమ్ముదామా అని మాట్లాడుకుంటాం. సో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంగా ఉంటే వీళ్ళకి భయం లేదు. ఎందుకని, ఒక మా మీద ఆర్థికంగా డిపెండెంట్ గా దేశం మన్ని ముంచదు, మనకి వ్యతిరేకంగా వెళ్ళదు అన్న నమ్మకం వాళ్ళకుంది. అందరికీ పాకిస్తాన్ మీద అమెరికాతో సహా మిడిల్ ఈస్ట్ అంటే ఒక జియో పొలిటికల్ కాంటెక్స్ట్ లో ఒక విండో ఆఫ్ ఆపర్చునిటీ వచ్చిందండి. అది వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు, ముందుకెళ్తున్నారు. కానీ చూడాలి అది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది. అట్లాగే ఇంకొక పాయింట్ కూడా సార్, ఇప్పుడు లెబనాన్ ఇజ్రాయెల్ చర్చలు మళ్ళీ వాషింగ్టన్ లో జరుగుతాయని కూడా ఒక వార్త వస్తా ఉంది. అంటే ఏంటి అది చర్చల రూపం తీసుకుంటుందా నిజంగా? అంటే ఏమైనా సీజ్ ఫైర్ కి అయితే అవకాశం లేదని వాళ్ళు పదే పదే చెప్తున్నారు. అది లేదంటే దీన్ని కొంచెం ముందుకు వెళ్ళటానికి దాన్ని ఒక పాయింట్ లాగా బయటకు వదిలేరు. అంటే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమడుగుతున్నారంటే, లెబనాన్ లో మీరు ఆపకపోతే ఎట్లా అని. ఇప్పుడు ఇరాన్ కు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఈ హిజ్బుల్లాని వదిలేసి మీరు నెగోసియేషన్స్ కూర్చుని డైరెక్ట్ గా హిజ్బుల్లాతో మాకు సంబంధం లేదంటే, రేపు పొద్దున్న ఈ వేరియస్ ఆర్మ్డ్ గ్రూప్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఇరాన్ ని నమ్ముకుని బతుకుతున్నాయో వాళ్ళందరూ ఇరాన్ ని ప్రశ్నిస్తారు, క్వశ్చన్ చేస్తారు. ఇరాన్ యొక్క రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది. సో అందుకని వాళ్ళు ఏమడుగుతున్నారంటే,
మన రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ మనం కాపాడుకోవాలంటే హిజ్బుల్లాకి మనం వెన్నుతట్టి నిలబడాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారండి ఇరాన్ వాళ్ళు. అందుకని అడుగుతూ ఉంటే ఒక టాక్టికల్ గేమ్ అయి ఉండొచ్చు, నిజంగా అయి ఉండొచ్చు. ఇక్కడేమో పాకిస్తాన్ ఏమో అమెరికాకి ఇరాన్ కి మధ్యవర్తిత్వం వహిస్తే, అక్కడ ఇజ్రాయెల్ కి లెబనాన్ కి మధ్యవర్తిత్వం అమెరికా వహిస్తుందని వాళ్ళు చెప్తున్నారండి. సో ఇలా చాలా మధ్యవర్తిత్వంతో ప్రపంచం బిజీగా ఉందండి. ఓకే, రైట్ సార్. సత్యమూర్తి గారు, ఇప్పుడు అదే ఆసిఫ్ మునీర్ గురించి చెప్తున్నారు. మనకి అంతకన్నా అద్భుతమైన అజిత్ దోవల్ గారు లాంటి రక్షణ సలహాదారు, చాలా పట్టు ప్రపంచ అంశాల మీద, జియోగ్రఫికల్గా డెసిషన్స్ వీటన్నిటి మీద బ్రహ్మాండమైన పట్టున అజిత్ దోవల్ లాంటి వాళ్ళు మనకు ఉన్నారు. మన పరపతి చాలా పెద్దది పోల్చుకుంటే, వీళ్ళకి అప్పులు ఉండొచ్చు కానీ మన పరపతి చాలా పెద్దది. అయినా సరే భారత్ కారణం ఏదైనా సరే అంటే ఇది ఒక చర్చ నడుస్తుంది కాబట్టి అడుగుతున్నారు. రేపు పొద్దున పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ కాదు, దేశంలో చాలామంది ఈవెన్ కామన్ మ్యాన్ కూడా పాకిస్తాన్ ఈ చర్చ మధ్యవర్తిత్వం వహించినటువంటి మనం ఎందుకు చేయలేకపోతున్నాం, లేమేన్ క్వశ్చన్ కూడా అదే. బట్ దానికి ఆన్సర్ ఉందా లేదా నాకు తెలియదు. బట్ ఇవాళ మంత్రులు నేను మళ్ళీ అడుగుతున్నాను, సడన్గా ఈ గందరగోళంలో చర్చల టైంలో హర్దీప్ సింగ్ పూరి గారు అలాగే ఐ థింక్ జయశంకర్ గారు అనుకుంటా, ఇద్దరు చెరో దేశం వెళ్ళి మన ఆయిల్ గురించి గ్యాస్ గురించి మాట్లాడాలి. ఏదైనా సమస్య ఉందా లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇందాక కాంగ్రెస్ పార్టీ మన మిత్రులు మాట్లాడుతూ ఈ మన విదేశాంగ విధానం ఫెయిల్యూర్ అంటారు. మొత్తం ప్రపంచం అంతా కూడా మన విదేశాంగ విధానాన్ని ప్రే చేస్తుంటే పొలిటికల్ గా కలిసి రావాల్సింది పోయి ఈ యొక్క ఇది మనస్తత్వం ఎలా ఉందో నేను ఇందాక అన్నారు. జీరో ఎకానమీ అని ట్రంప్ గారు అన్నారు, డెడ్ ఎకానమీ అన్నాడు. డెడ్ ఎకానమీ అనేది మళ్ళీ ఇంకొక ఆయన కూడా మన నాయకుడు కూడా అన్నారండి ఇక్కడ డెడ్ ఎకానమీ అని. ఇప్పుడు మన మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా డెడ్ ఎకానమీ అన్నారు. అంటే ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడా ఇప్పుడు అంతకుముందు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, లేదా అంతకుముందు భారతీయ జనతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యుద్ధం వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇచ్చారు ప్రతిపక్షంగా? ఇవాళ ప్రతిపక్షంగా వీళ్ళే మాట్లాడుతున్నారో చూస్తే మనకి ఎంతో లేదు కదా సార్. పహల్గామ్ అప్పుడు అందరూ మద్దతు ఇచ్చారు. అసలు మీరు ప్రధాని పిలిచి మాట్లాడే ఇస్తాను, లింగనాథ్ గారు వస్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు యుద్ధం మనది కాదు సార్, కాకపోతే మన విదేశాంగ విధానం ఇంకేమన్నా బెటర్గా ఉంటే అదేదైనా క్రెడిట్ మనకు వచ్చేదని ఒక చర్చ నడుస్తుంది. మేబీ రాంగ్ అయి ఉండొచ్చు, నాకు తెలియదు దాని గురించి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచిస్తారు సార్, వీళ్ళు ఏదో రాజకీయంగా విమర్శించడం కోసం మాట్లాడితే దానికి అసలు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం అండి. దాన్ని మనం పట్టించుకోకూడదు. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ఇవాళ లెబనాన్, సౌత్ లెబనాన్ ని ఆల్రెడీ ఇజ్రాయెల్ చాలా వరకు ఆక్రమించుకుంది. సో లెబనాన్ మాట్లాడాలని కూడా ఇజ్రాయెల్ అంటోంది. సో లెబనాన్ కూడా మేము మాట్లాడుతాం దీని గురించి అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్ పాకిస్తాన్కి రాదు సార్, ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలో వాళ్ళు కామన్ ఒక కామన్ వెన్యూ కోసం వాషింగ్టన్ ఎడుతున్నట్టున్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళు వెళ్తే నేను దాని గురించి కాదు సార్. అది ఈ చర్చ ఇప్పుడు ఇరాన్ ఏమో ఇది ఆగితే ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు ఆపితే అందులో అది భౌతిక ఆక్రమణకి వెళ్ళిపోతున్నది. ఎయిర్ స్ట్రైక్స్ ఒకటే కాదు, వాళ్ళు సౌత్ లెబనాన్లోకి చొరపడి ఆ నది ఏదో ఉంది, లిథియా నది, ఆ నది సౌత్ లెబనాన్లో మెజారిటీ పార్టీ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చిందండి. సో అందుకు ఆ చర్చలో అది ఆగాలి దాడులని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఇరాన్ హిజ్బుల్లా ఒక పక్కన, హమాస్ తోటి వీళ్ళందరినీ పెంచి పోషించింది ఇప్పుడు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్. అంటే ప్రపంచవ్యాప్తంగా బహిరంగంగా టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తూ నిలబడింది ఇరాన్. టెర్రరిజాన్ని ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి రెగ్యులర్ సమస్య అండి. అది హిజ్బుల్లా తోటి ఇజ్రాయెల్ కొన్న సమస్య ఉంది, హమాస్ తో ఉంది, అలా ఉంది. అలాగే పాకిస్తాన్ స్టాండ్ కూడా చూసుకుంటే వాళ్ళు ఇజ్రాయెల్ని వాళ్ళు ఇజ్రాయెల్ రోగ్ కంట్రీ అని పాకిస్తాన్ ఆక్యుపై చేసిందని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి చర్చలు చేసుకోవటం సరే. ఇప్పుడు ఏదో రకంగా చెప్పాను కదా, ఎవ్రీబడి లుకింగ్ ఫర్ వే అవుట్ అండి, లుకింగ్ ఫర్ వే అవుట్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇజ్రాయెల్ కూడా ఒక బ్రీతింగ్ స్పేస్ కావాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఇది ఏదైనా టెంపరీ ట్రూస్ తప్ప ఇదేదో ఒక సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుందని చెప్పి అనిపించట్లేదండి నాకైతే. లింగనాథ్ గారు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. అంటే ఇప్పుడే పెద్దలు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఏదో మేమేదో ఈ దేశానికి వాళ్ళేదో ఎల్లవేళ సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే తప్పండి. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ. దయచేసి ఏదో ఇవాళ వచ్చి మీరు జాతీయ అవసరం లేదండి.
కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ వేరు. లింగనాథ్ గారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వేరు. మనం పాయింట్కి వద్దాం. సరే, మీరు కాదు లింగనాథ్ గారు, మీ హయాంలో మీరు తీసుకున్న నిర్ణయాల్ని వాళ్ళు విమర్శిస్తున్నారు. పాకిస్తాన్ యుద్ధం అప్పుడు 90,000 మందిని వదిలేశారు, అది కరెక్ట్ డెసిషన్ కాదు వాళ్ళు అంటారు. అట్లాగే పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి పాకిస్తాన్ విడగొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, ఇదే బీజేపీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు ఏమడిగారు? అప్పర కలికా శక్తి అన్నారు, కనకదుర్గ అన్నారు. ఏం మాట్లాడతారండి బీజేపీ నాయకులు? ఇవాళ మోడీ విధానం పేరు దాని గురించి మాట్లాడు. మరి అమెరికా ప్రెసిడెంట్ ఎట్లొచ్చి ఇండియా పాకిస్తాన్ వల్ల సీజ్ ఫైర్ చేసిన అంటాడు? ఎట్లా అంటాడండి? హూ ఇస్ ద అమెరికన్ ప్రెసిడెంట్? నేను ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ప్రెసిడెంట్. ట్రంప్ అడగాలి కానీ పార్లమెంట్ లో నరేంద్ర మోడీ మాట్లాడతారా వాళ్ళు? ఏం చేసిండు? ట్రంప్ అడగాలి, ఎందుకు ఖండించలేదు? కాదు లింగనాథ్ గారు కొంచెం మనం దీనికి ఇవన్నీ మీరు చెప్పినవి మీరు మాట్లాడుతున్న నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇవాళ అర్జెంటుగా ఈ వారు మీద సిడబ్ల్యూసీలో సమావేశంలో అంటే ఏంటి, భారత్ తీసుకున్న స్టాండ్ కరెక్ట్గా లేదనా, భారత స్పందన కరెక్ట్గా లేదనా, లేదు ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోతే ఖండించలేదంటే ఏ అంశాలు లేవనెత్తడానికి సన్నద్ధం అవుతున్నారు? అది నేను అడుగుతుంది. డెఫినెట్ గా నేను అదే చెప్తున్నాను, ఇంత ముందు కూడా చెప్పండి. ఈ దేశం ఇండిపెండెంట్ సావరిన్ కంట్రీ, కనీసం ఒక దేశ అధ్యక్షుడు చనిపోతే మనం ఒక ఖండించలేదు. ఇరాన్ కూడా ఒక సావరిన్ కంట్రీ వాస్తవంగా. బట్ చెప్పండి సార్. మీరేదో అంటారు కదా, నేను అదే చెప్తున్నా. ఒక సావరన్ కంట్రీ మనం సొంత నిర్ణయం మనకు ఇప్పుడు ఇరాన్ మనకి ఎక్కడొచ్చిందని విశాఖకు నేవీ ట్రీస్ కి వచ్చి రిటర్న్ పోతుంటే దాని మీద అటాక్ జరిగితే మరి దేశ ప్రధాని ఎందుకు ఖండించలేదండి? అమెరికా నేను అదే చెప్తున్నాండి, అమెరికా ప్రెసిడెంట్ ఎవరండి? ఇరానియన్ షిప్ ఒకటి మన దాంట్లో రెస్క్యూ ఉంది, మనకి ఇరాన్ సపోర్ట్ చేసి ఫస్ట్ మీరు మాట్లాడతాం, మీరు మాట్లాడలే ఏం మాట్లాడతారు? అమెరికా ప్రెసిడెంట్ సీజ్ ఫైర్ చేసిందని చెప్తే ఎందుకు మాట్లాడారు నరేంద్ర మోడీ? లింగనాథ్ గారు ఇక్కడ ఇంకొక పాయింట్ లింగనాథ్ గారు మీరు అన్నట్టే, ఇప్పుడు ఉదాహరణకి ఇరాన్ షిప్ వైజాగ్ నుంచి వెళ్తుంటే ఖండించలేదన్నారు, కానీ అలాగే ఇరాన్లో ఈ స్కూల్ పిల్లలు చనిపోయిన దాని మీద కూడా భారత్ పెద్దగా స్పందించలేదు, అది ఆన్ రికార్డ్. బట్ ఇవాళ లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడుల విషయంలో భారత్ స్పందించింది. ఏంటి దీని మీద భారత్ మీద కూడా ఏమన్నా పరోక్షంగా ఒత్తిడి ఉందా? అమెరికా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి చేసే ప్రయత్నంలో భాగంగా అనుకోవాలా, లేదంటే ఈ ప్రకటన జెన్యూన్గానే, అంటే అక్కడ ప్రజలు చనిపోతున్న మాట వాస్తవం, ఎలా అర్థం చేసుకోవాలి? నేను డెఫినెట్ గా అండి, ఇవాళ అమెరికా ఒత్తిడితో ఉంటే ఇవాళ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ని విజిట్ చేసిండు. ఇజ్రాయెల్ విజిట్ చేసిన 2 days కే వార్ స్టార్ట్ అయింది. ఇవన్నిటి కూడా దీని వెనుక కూడా మనం అర్థం చేసుకుంటే అమెరికా బిహైండ్ ఉంది. అందుకే చాలా స్పష్టంగా కనబడుతుంది అండి. మీరు ఎందుకు ఇవాళ కనీసం ఇప్పటి వరకు ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టలేదండి? పెట్టి దేశ అన్ని పార్టీ రాజకీయాలతో అఖిలపక్ష మీటింగ్ పెట్టి మనం ఏం స్టాండ్ తీసుకుందాం, ఎక్కడ పోదామని ఏనాడైనా ఆలోచించరా? అంటే ఒకటి కండక్ట్ చేసినట్టున్నారు రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో వారు మొదలైన కొత్తలో నాకు గుర్తుండి మేబీ ఈ పెట్రోలియం షార్టేజ్ ఇటు మీద ఏదో ఒక సమావేశం అయితే పెట్టినట్టున్నారు. జరగాల కటారి గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలియదు కాదు. రాజ్నాథ్ సింగ్ గారు అమెరికా మరి దేశ ప్రధాని ఏం చేస్తుంది, దేనికి మాట్లాడతాడండి? ఇవాళ అమెరికా సీజ్ ఫైర్ చేసినట్టే మాట్లాడు, ఒక దేశ అధ్యక్షుడు చనిపోతే మాట్లాడు, మీ సార్వభౌమిక మీద అటాక్ జరిగిందంటే మాట్లాడు, ఒక ఎలా ఉద్యోగం అక్కడ జరుగుతుంది, వార్ జరగబోతుందంటే నాకు తెలియకుండా పోయినట్టాడు, ఇజ్రాయెల్ పోయి ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్ అంటాడు. మరి దేని తెలుసు, దేని గురించి మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడతాడు? ఈ దేశ ప్రధాని ఉన్నది మరి దేనికి, ఏ విషయంలో మాట్లాడతాడండి? చెప్పమనండి, ఫలాని విషయంలో మాట్లాడితేనే మాట్లాడతాం. బీజేపీ కాదు సార్, బీజేపీ మీరు గతంలో మీరు తీసుకున్న అలీన విధానాన్ని వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఇండియా స్పందన అంతా ట్రాన్సాక్షనల్ బేస్గా మనకి లాభం ఏంటి, ఆర్థికంగా దేశానికి లాభం ఏంటి అన్న కోణం తప్ప ఇక మిగతా సిద్ధాంతాలు ప్రపంచం ఈ గొడవ మాకు లేదని ఓపెన్గానే చెప్తున్నారు వాళ్ళు. అదే సర్లే, అదే విధానం అనుకుంటే ఇవాళ హార్మూజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బంద్ చేస్తే ఇవాళ నష్టపోతుంది ఎవరండి? ఇవాళ ఎంత ఇబ్బందులు జరుగుతున్నాయి, మరి దీని గురించి ఎందుకు ఆలోచించలేదు? ఇవాళ ఇరాన్ తోటి మనకు ఒక సాంస్కృతిక రిలేషన్ కాదండి, చాలా ఎకనామిక్ ట్రేడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. అట్లెట్లా అనుకుంటారండి? ఇవాళ మన గ్యాస్ కూడా డైరెక్ట్ పైప్ లైన్ కూడా ఉంది. ఇవాళ దయచేసి నేను ఏమంటున్నానంటే, నరేంద్ర మోడీ చేసిన విధానాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, ఆయన విదేశాంగ విధానం ఫెయిల్ అయింది, దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ముందుకొచ్చి మాట్లాడుతుండ్రు. ఈ వార్ స్టార్ట్ అయిన ఎన్ని రోజుల వరకు నరేంద్ర మోడీ దీని మీద కేంద్ర కేబినెట్ మంత్రులు కానీ ఎందుకు మాట్లాడలేదండి? 15-20 days వరకు కనీసం మరి వార్ స్టార్ట్ అయితే మనం ముందస్తు చర్యలు ఏదైనా తీసుకున్నారా అండి? చెప్పాలండి, ఏం ముందస్తు ప్లాన్ చేసిరు? ఒక్క ప్లాన్ చెప్పానండి. మరి అదే చైనా అక్కడ ప్లాన్ చేసుకున్నారు కదా, మరి నరేంద్ర మోడీ ఎందుకు ప్లాన్ చేయలేకపోయిండు?
వారు జరిగితే మనం ఏం ఎదుర్కొంటాం, మన సమస్యలు ఏంది, సవాళ్ళను ఎట్లా ఎదుర్కోవాలి, దానికి ఒక ప్లాన్ ఉండాలి కండి. Okay. మరి ఇవన్నీ ఎందుకు చేయలేకపోయిండు? ఓకే ఇవాళ ఇష్యూస్ అన్ని డైవర్ట్ చేస్తుండు. ఇవాళ అక్కడ అమెరికా ప్రెసిడెంట్ కూడా అక్కడ లోకల్ ప్రజలు వ్యతిరేకత వస్తుంది. ఓకే ఆయన తీసుకు ఇవాళ మీకు తెలుసండి అమెరికా ఎందుకు వారు ఎంటర్ అయింది, అసలు ఎందుకు ఇప్పుడు కాంప్రమైజ్ అవుతుంది, ఎవరైనా సమాధానం చెప్పగలుగుతారా అండి? ఏం సాధించింది అమెరికా యుద్ధంలోకి వచ్చి? ఓకే ఓకే ఇవాళ ఆ స్టేట్ ఆఫ్ హార్మూజ్ బంద్ చేసింది ఇరాను, దానికంటే ముందు ఓపెన్ ఉంది, ఇప్పుడు ఓపెన్ చేయడం అనడం ఏంటండి? ఓకే అంత ముందుకు ఏమైనా పంది ఉండేనా? ఓకే ఓపెన్ యుద్ధం వల్ల ఓపెన్ ఉన్న హోర్ముజు టోల్ కలెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది, అది మాత్రం వాస్తవం. ఎస్ సంజయ్ గారు ఒక కీలకమైన పాయింట్ అంటే హోర్ముజ్కి సంబంధించి కూడా టైం ఇప్పుడు ఓమన్ను ఈ డీల్కి మేము హోర్ముజ్లో టోల్ కలెక్ట్ చేయడానికి మేము వ్యతిరేకమని వాళ్ళు ప్రకటన చేశారు. ట్రంప్ గారు ఆయన ఈరోజు కూడా ఆయన ప్రధానమైన ఫోకస్ ఇరాన్లో అణు శక్తి ఎన్రిచ్డ్ యురేనియం ఉందా లేదా దీనికంటే ఆయన ఫోకస్ అంతా హోర్ముజ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా ఉన్నారు. అంటే ఏంటిది, ఇది బిజినెస్గా చూస్తున్నారా, ఎలా అర్థం చేసుకోవాలి? అవునండి, ఒమాన్ దాని మీద ఒమానే కాదు, మనం కనుక గమనిస్తే చాలా మంది సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా హర్మోజ్ జలసంధిని ఆపటం లేదా అక్కడ టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పడం జరుగుతుందండి. సింగపూర్ ఫారెన్ మినిస్టర్ కూడా మొన్న మాట్లాడటం జరిగిందండి. ఏమిటంటే ఇక్కడ స్ట్రైట్స్ ఆఫ్ మలక్కా నుంచి కూడా చాలా వెళ్తుంది. యాక్చువల్లీ చూసుకుంటే స్ట్రైట్స్ ఆఫ్ మలక్కాలో షిప్పింగ్ ట్రాఫిక్ ఏదైతే ఉందో అది హర్మోజ్ జలసంధి కంటే చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇండియా నుంచి వెళ్తుంది, తర్వాత వేరే ఆఫ్రికా నుంచి వెళ్తాయి. సో అవన్నీ కూడా సింగపూర్ పక్క నుంచే వెళ్తాయి. అక్కడ ఉన్నటువంటి జలసంధి ఏదైతే ఉందో ఇక్కడన్నా అట్లీస్ట్ 22 కిలోమీటర్స్ 21 మైల్స్ ఏదో అంటారు, అక్కడైతే కేవలం 2 మైల్స్ మాత్రమే ఉందండి. అటు మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ మధ్యలో ఒక చోట 2 మైల్సే ఉంది. సో వాణిజ్యం సముద్రాల ద్వారా స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉండాలని నమ్మే దేశం మేము కాబట్టి మేము ఈ టోల్ ట్యాక్స్లు వాటి గురించి చర్చించే ప్రసక్తే లేదు. చర్చించం ఎందుకు అంటే అది జరుగుతోంది తప్పు కాబట్టి, తప్పు చేస్తున్న వాళ్ళతో మేము కూర్చుని మాకు స్పెషల్ ఎగ్జామ్షన్స్ అవి ఇవ్వండి అని మేము మాట్లాడమని చెప్పడం జరిగిందండి. వాళ్ళు చిన్న దేశం, సిటీ స్టేట్, వాళ్ళు అటువంటి విధానాన్ని అనుసరించగలరు. మనం పెద్ద దేశం కాబట్టి అంత ఖచ్చితంగా ఉంటామా లేదా అని చెప్పడం కష్టం. ఇప్పుడు అది కాదు సార్, అమెరికా ట్రంప్ గారు ఏకంగా దానిలో వాటా కోసం చూస్తున్నట్టు ఆయన దాదాపు ఓపెన్ గా మాట్లాడుతున్నారు. అంటే ఇది ఒక డీల్ గానే ఆయన చూస్తున్నారు. మీరు చెప్పిన అంతర్జాతీయంగా నామ్స్, మిగతా చోట్ల స్టేట్స్ని ఎవరికి వాళ్ళు కంట్రోల్ తీసుకుంటే ఏం జరుగుద్ది, ఈ గొడవ అంతా ఆయనకి పట్టినట్లేదు. అలాగే ట్రంప్ గారు చెప్పండి సార్. చెప్పండి. ట్రంప్ గారు ఇప్పుడు జేడీ వాన్స్ మన మొట్టమొదటి నుంచి కూడా ఈ యుద్ధం మొదలైన తర్వాత జేడీ వాన్స్ కొంత గట్టిగా దీని నుంచి వెనక్కి, ఇవాళ కూడా ఆయన ఒక ప్రకటన ఇచ్చారు, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. ఇరాన్ చర్చలకి రామంటున్న దశలో ఒకవైపు ట్రంప్ గారు బెదిరింపు ధోరణితో మాట్లాడుతుంటే జేడీ వాన్స్ పాజిటివ్గా మాట్లాడుతున్న పరిస్థితి, యుద్ధం ఆగాలని గట్టిగా ఇంటర్నల్గా ఆయన పట్టుపడుతున్నాడు అని కూడా వార్తలు వస్తున్నాయి. సో అల్టిమేట్గా ఇప్పుడు ఆయన్నే చర్చలకు వస్తూ ఉన్నారు. నిర్ణయాధికారం ఈయన నిర్ణయం చేయగలిగే పరిస్థితి ఉంటుందా, మళ్ళీ ట్రంప్ గారు దీన్ని ఇంకో లైన్లో తీసుకెళ్తారా? అవునండి, ఇప్పుడు మీరు 2 విషయాలు అడిగారండి. ఒకటి ఈ జలసంధి గురించి ట్రంప్ డబ్బులు చేసుకుందామని ఆయన అలాంటి స్టేట్మెంట్స్ చేశారు. కొలాబరేషన్ చేసి మనము ఇరాన్ వేరే దేశంతో కలిసి బహుశా డబ్బులు చేసుకుంటే బాగుండు అన్నట్టు మాట్లాడటం జరిగిందండి. కానీ దానిలో ఒక చిన్న ప్రాబ్లం అండి, అంటే అన్క్లాస్ అంటారండి, లాస్ ఆఫ్ సీస్ అంటారు, యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ లాస్ ఆఫ్ సీస్ అంటారు. అన్క్లాస్ ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం ఇలాంటి జలసంధుల్లో ఎటువంటి ట్యాక్స్లు అవి కలెక్ట్ చేయకూడదు, కలెక్ట్ చేయకపోగా వాటిని కాపాడాలి, చుట్టుపక్కల దేశాలు వాటిని ప్రొటెక్ట్ చేయాలని ఇంటర్నేషనల్ లా ఉందండి. కానీ ఆ ఇంటర్నేషనల్ లా సంతకం పెట్టని వాళ్ళల్లో 2 ఉన్నారండి, అంటే చాలా మంది ఉన్నారు. అందులో 2 ఎవరంటే అమెరికాను, ఇరాన్ అండి, పెట్టలేదు వాళ్ళు సంతకాలు. సో దాంతో ప్రాబ్లం వస్తుంది. బట్ దీనిలో మనం ఇంతకు ముందు చాలా సార్లు అనుకున్నట్టు బ్యాడ్ ప్రెసిడెంట్ టుమారో సౌత్ చైనా సీలో నేను పన్ను కలెక్ట్ చేస్తానని చైనా అంటే అమెరికా ఒప్పుకుంటుందా? తప్పు అంటే సో ఇట్ ఈస్ చాలా బ్యాడ్ ప్రెసిడెంట్. నా ఉద్దేశంలో డొనాల్డ్ ట్రంప్ కూడా నేను అనుకోవటం ఒక ఒప్పందం, సీజ్ ఫైర్ ఒప్పందం కోసం ఇరాన్ కి ఇలా ఆశ చూపించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమో, ఇది నా చేతుల్లో లేదు, ప్రపంచం ఒప్పుకుంటే వాళ్ళు ట్యాక్స్ కట్టాలనుకుంటే వాళ్ళు కట్టచ్చు, లేదా కట్టక్కర్లేదు, ప్రపంచం తెలుసుకోవాలని చెప్తే కనుక ఇరాన్ ప్రపంచంతో నెగోషియేట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అ ఛాలెంజ్ దట్ ఈస్ దేర్. తర్వాత మీరు చెప్పింది జేడీ వ్యాన్స్ ఎప్పటి నుంచో యుద్ధానికి వ్యతిరేకం అని చెప్పడం జరుగుతుంది. ఆయన
చాలా గట్టిగా ఇంటర్నల్ గా చాలా వాదిస్తున్నట్టు ఒత్తిడి పెడుతున్నాడు ట్రంప్ మీద అని కూడా ఒత్తిడి పెడుతున్నారు. సో కాబట్టి ఆయన్ని డెలిగేషన్ లీడ్ చేయడానికి పంపిస్తున్నారు. ఒకవేళ ఈ పీస్ ప్రాసెస్ ఫెయిల్ అయితే కనుక జేడీ వాన్స్ వ్యక్తి లాంటి వ్యక్తి పీస్ ప్రాసెస్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ట్రంప్ మీద తిరుగుబాటు చేయడానికి ఎవరుంటారు చేసేయచ్చు. అది కూడా ప్రాబబ్లీ రాజకీయం మనకు తెలిసిందే కదండి, అలా కూడా నడుస్తూ ఉంటుంది. లేదా ఒకవేళ సక్సీడ్ అయినా కూడా మరి ట్రంప్ మరీ అంత ఇర్రేషనల్ కాదు, సరిగ్గా జేడీ వ్యాన్స్ లాంటి వాళ్ళు ఎవరన్నా గైడెన్స్ ఇస్తే ఆయన వినటానికి రెడీగా ఉన్నారు అని మళ్ళీ మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ బేస్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా కొద్దిగా ఆనందించే సమయం వస్తుంది. సో వాళ్ళకు కూడా సపోర్టర్స్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి దూరంగా వెళ్ళిపోకుండా ఉండే అవకాశం ఉంటుందండి. సో డొమెస్టిక్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్, రీజనల్ పాలిటిక్స్ అంతా కలగాపులగమై ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ మీద అందరం చూస్తున్నాం. అంటే అమెరికాకి సంబంధించి ఒక్క ఆఖరి పాయింట్ చెప్పండి. అంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయటం ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ యుద్ధం మొదలాక అమెరికా మొత్తం ఇరాన్ మీద దాడి చేసినప్పుడు లెబనాన్ మీద ఇప్పుడు అమెరికా అటాక్ వెళ్ళినట్టుగా ఎక్సెప్ట్ ఓన్లీ ఇజ్రాయెలే దాడి చేస్తుంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ చేయటాన్ని నిజంగా అమెరికా వద్దని కోరుకుంటుందా లేదా అలా నడవాలని కోరుకుంటుందా, ఎలా అర్థం చేసుకోవచ్చు సార్? తెలియదండి. అంటే పలు యాంగిల్స్ లో చూడొచ్చు మనం దాన్ని. ఏంటంటే ఒకటి, ఎప్పుడైతే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ వచ్చింది ఇంకా శాంతి నెలకొల్తుంది అనగానే ఎవరైతే చాలా మంది హిజ్బుల్లా మిలిటెంట్స్ వాళ్ళు వాళ్ళ హైడౌట్స్ లో వాళ్ళ ఆపరేషనల్ ఏరియాస్ లో ఎవరున్నారో కొద్దిగా రిలాక్స్ అయి బయటకు వచ్చారు. సో బయటికి రాగానే వాళ్ళని ఐడెంటిఫై చేసి టార్గెట్ చేయడం జరిగిందండి. సో ఒక విధంగా చూస్తే అంటే అంత ప్రెసిషన్ టార్గెటింగ్, అఫ్ కోర్స్ పాపం చాలా మంది అమాయకులు కూడా చనిపోయారు. ఇంత పెద్ద ఎత్తున హెవీ టార్గెటింగ్ జరుగుతోంది, హెవీ బాంబింగ్ జరుగుతోందంటే హిజ్బుల్లా నాయకులు ఎక్కడెక్కడ దాక్కున్నారు వాళ్ళు బయటికి రాగానే రిలాక్స్ అవ్వగానే టార్గెట్ చేయడం నడుస్తోంది. నేను అనుకోవటం ఇదేమీ అనాలోచితంగా తర్వాత చేసింది కాదండి. ఇలా పీస్ అగ్రిమెంట్ డిక్లేర్ చేయగానే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు, వివిధ ప్రాంతంలో ఉన్నటువంటి టెర్రరిస్టులు కొద్దిగా రిలాక్స్ అయ్యి బయటకు వస్తే అప్పుడు మనం అటాక్ చేయాలి అని ముందే అనుకున్నట్టుందండి. రైట్ సార్. మొత్తంగా రేపు జరగాల్సిన చర్చలు ఏ రకంగా ముందుకెళ్తాయి? ఇరాన్ చర్చల్లో పాల్గొంటుందా? ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులను ఆపుతుందా? ఏం జరుగుతున్నది వేచుదాం. ఇది ఇవాళ బిగ్ డిబేట్. చర్చలో పాల్గొన్న సత్యమూర్తి గారికి, సంజయ్ గారికి, అలాగే పెంటపాటి పుల్లారావు గారికి, డాక్టర్ లింగం యాదవ్ గారికి ధన్యవాదాలు. రేపు మరోజు మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.